నమస్కారాలండి. ఒక మాట, మనము ఒక తప్పు చేసి దానినే గొప్ప అని మురుస్తున్నాము. అది ఏమంటే, పాపం మనను నమ్మి మనతో చెలిమి చేస్తున్న పశువులను మనలాగే అవి కూడా బిడ్డలని గాని ఆ బిడ్డల పోషణ కోసం ఉదయాన్నే లేచి ఎక్కడెక్కడో పచ్చిక బీళ్ళని తిరిగి ఆడపట్టుడు ఏడపట్టుడు గడ్డి తిని అలా తన శరీరంలో కొన్ని పాలను తయారు చేసి ఇక అట్టి పాలను తన బిడ్డని పెంచుకునే ప్రయత్నంలో అవి ఇస్తూ ఉంటే ఇక మనము కొన్ని అలాగా తాగిన తర్వాత ఇక మనం పిండుకుంటాము. ఇది తప్పే అయినా సరే, మన ఆకలి కోసం మనము కూడా ఏదో చేస్తున్నాం. కానీ ఇట్టి పాలను మనము కూడా తాగకుండా తీసుకెళ్ళి ఒక బండ బొమ్మల మీద పోతుంటాము. ఇది నాకు తెలిసి తప్పండి, తప్పు. గ్రహించండి. ఇంత త్యాగం చేసిన ఆ పశువుకి అన్యాయం చేయడము, అలాగే ఆ పశువు బిడ్డ నోటికాడి పాలను అపహరించటము, ఇక ఇవి తీసుకెళ్ళి బొమ్మల మీద పోయడం. నాలాంటి వాళ్ళు ఇది పొరపాటు అంటే కాదు, ఇది చాలా పుణ్యము, దేవుడికి పోతున్నాము అంటారు. దేవుడు అంతటి మూర్ఖుడా? పశువు లేక నోటికాడి తాను లాక్కునే తాగేంత మూర్ఖుడా? ఒకవేళ ఆ దేవుడు తాగుతాను అని అడిగితే పోయొచ్చు. ఇక అది విచిత్రంగా దేవుడు కాడు కదా, బొమ్మే కదా. ఇది గొప్ప కార్యమట. ఆ పశువు త్యాగాన్ని ఆ పసిబిడ్డ నోటికాడివి వ్యర్థం చేస్తున్నట్లే కదా. ఇది నా జ్ఞానమైన మన మానవుడు చేసే పని. ఇలా ఒక్క లేక నోటికాడివి కాదు, బిందెలు తెచ్చిపోతుంటాము. అయితే ఇలా పశువుల నోటికాడివి కాదు, అలా పశువుల నోటికాడివి కావు, మన మనసుల పాలు. నిజానికి మన ఆడవారు అలా ఆహారం కోసం ఎక్కడికెక్కడ తిరగరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా. కనుక ఇక మన మనిషి బిడ్డలైనా ఆ పసిబిడ్డల నోటికాడివి తీసుకెళ్లి అట్టి పాలను మీరు గొప్ప కార్యము పుణ్యకార్యము అంటున్న ఆ బండల బొమ్మలపై పోయొచ్చు కదా. ఇలా చేయము. ఎందుకు అంటే మన బిడ్డలు హాయిగా బతకాలి కనుక. కానీ ఆ పశువు నానా బాధలు పడి ఆడిన తీట దగ్గర తిని తన బిడ్డ కోసం పాలు తయారు చేస్తే ఇక అవి పిండికెళ్ళి అలా బొండ బొమ్మల మీద పోసి గొప్ప కార్యం అంటాం. ఒకవేళ ఆచారమే అనుకున్న బొమ్మలపై ఎన్ని పోయాలి, ఒక గిన్నెలో ఎన్నో పోయాలి. అలా కాదు, బిందెలు కొలది. అలా ఎన్నో పసిలేగల నోటికాడివి అలా సేకరించి బిందెలు కొలది తెచ్చి ఆ విధంగా బొమ్మలపై పోయడం. ఇది గొప్ప కార్యమా? అంతేకాదు సుమా, సంవత్సరానికి ఒకసారి చీమలు పెట్టిన పుట్టకు పాలు తీసుకెళ్లి కూడా పోస్తుంటారు. పుట్టలలో పాములు ఉంటాయి, కానీ అవి నీవు పాలు పోస్తున్నప్పుడు నోరు తీసుకుని ఉండవు కదా. నిజానికి పాములు పాలు తాగవు కదా. ఎలా అంటే వాటి బిడ్డలకి అవి పాలివ్వవు కదా, అవి క్షీరజాలు కావు కదా. ఇది మన మానవుడు తెలుసుకున్న ముక్తి మార్గము. పశువు త్యాగానికి నీ త్యాగానికి అర్థం తెలుసుకో. అది పొద్దాక ఆడెంత ఎండ గడ్డ తిని తన బిడ్డ కోసం తన శరీరంలో పాలు తయారు చేస్తే ఇక నీవు తన బిడ్డగాడి నోటికాడి పాలు పిండుకొని తీసుకెళ్లి ఎక్కడో బండ బొమ్మ మీద పోస్తావు. దీనిని బట్టి పశు త్యాగం గొప్పదా, మన త్యాగం గొప్పదా? ఇవి పుణ్యకార్యాలు కావు, ఖచ్చితంగా పాపకార్యాలు. మానవుడా, ఈ తంతులన్నీ బూటకాలు, ఇక ప్రతిఫలంగా లభించేది ఖచ్చితంగా పాపాలే. మానవుడా, నువ్వు చేసే కర్మ గొప్పదే ఉండాలి. ఇలా తప్పు చేసి గొప్ప అనుకోకూడదు, పాపాలు చేసి పుణ్యాలు అనుకోకూడదు. దీనిని బట్టి సమస్త జీవజాతుల కన్నా మన మానవ జాతి అజ్ఞానం. ఒకరి నోటికాడ ఆహారం, అది పశు లేగల నోటికాడ ఆహారం, నేలపైన పసి పుణ్యం అనుకోవడం. ఇది అమాయకము కనుక ప్రతిఫలము పాపము. నిజానికి ఎవరి సొమ్ముపై వారికి అధికారం ఉంటుంది కదా. నీ మానవుల బిడ్డల నోటికాడ తీసుకెళ్లి అలా చేయగలవా? ఇది తప్పే, అది తప్పే. అట్టి కర్మలు పుణ్యము కాదు, పాపము. చేతైతే తోటి జీవులకు సహకరించు, అలా కాక పసిబిడ్డల నోటికాడి అపకరించకు. ఇలా నేను చెప్పే తప్పు అనుకుంటే క్షమించు.